హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ ఆఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలని ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీరికి కావాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు, మరి అప్లికేషన్ ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి, మరి ఫీజు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగనే ఈ నోటిఫికేషన్లో గత నోటిఫికేషన్ కంటే ఈ నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేయడం అయితే జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పటివరకు కొన్ని భర్తీ చేసినప్పటికీ మరి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే కొంత విధానంలో మార్పు చేయడం అయితే జరిగింది. మరి ఆ మార్పుల గురించి కంప్లీట్ గా వీడియోలో చూద్దాం. సో సెలక్షన్ ప్రొసీజర్ కూడా మారడం అయితే జరిగింది, దాని గురించి కూడా కంప్లీట్ గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఎప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలని 14 ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి వీరి శాలరీ వచ్చేసి 18,500 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీసీఏ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా బీటెక్లో ఐటీ, సిఎస్సి, ఈసీఈ బ్రాంచ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంసీఏ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీలో ఐటీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్లో ఐటీ లేదా సిఎస్సి లేదా ఈసీఈ బ్రాంచ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే గ్రాడ్యుయేషన్లో ఏదైనా ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి ఆప్షన్ సబ్జెక్టుగా ఈ సబ్జెక్టు ఉన్నటువంటి కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి వచ్చేసి ఎలక్టివ్ లేదా ఆప్షన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకొని దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే వచ్చేసి మనకి శ్రీకాకుళం ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకొని అప్లై చేయండి. మరి స్కిల్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ అండ్ టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎఫిషియెంట్ ఇన్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ పీపీటీలో ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్టుల కోర్సులో కూడా స్కిల్స్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్నెట్ యూసేజ్ గురించి, డేటా ప్రాసెసింగ్ టూల్స్ గురించి, కంప్యూటర్ ఫంక్షనాలిటీస్ గురించి కూడా కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే గుడ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కిల్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సిలబస్ మెన్షన్ చేశారంటే కంపల్సరీగా ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు, లేదంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గతంలో భర్తీ చేసినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి హాస్పిటల్స్లో ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అన్ని కూడా మెరిట్ ప్రకారంగా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్న మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో మరి ఇక్కడ సిలబస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ ఆటోమేషన్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్కి సంబంధించినటువంటి వాటిని సిలబస్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటి గురించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగనే పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 52 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్ దాటకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 350 రూపీస్ చొప్పున డీడీ రూపంలో తీయాలి ఉంటుంది. ఇక్కడ డీడీ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం వచ్చేసి ఈ డేట్లో మన యొక్క డీడీ కూడా తీసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం ఇక్కడ క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ గతంలో చూసినట్లయితే బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేయడం అయితే కంప్లీట్గా చూస్తున్నాడు. ఇక్కడ కూడా అదే పాటిస్తున్నారు. అయితే ఇక్కడ కొంత సెలక్షన్ ప్రొసీజర్లో రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 phases కూడా జరగడం అయితే ఉంటుంది. ఇక్కడ phase 1 వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగనే phase 2 వచ్చేసి ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. 60 మార్క్స్ కింద ల్యాబ్ టు క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ phase 1. phase 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని 1:4 రేషియోలో ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు విధాలుగా phase 1, phase 2 ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మొదటగా అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉండటం అయితే జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి phase 2 సిపిఐటీకి
సెలెక్ట్ చేయడం జరుగుతుంది 1:4 రేషియోలో. ఈ 1:4 రేషియోలో సెలెక్ట్ చేసిన అభ్యర్థులకి దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసి 60%, అలాగే 20% వేజెస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే 10% వెయిటేజ్ వచ్చి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, అలాగే ఇంకా 10% వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి అయితే అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్లికేషన్ వచ్చేసి మనం అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం యొక్క అడ్రస్లో అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4/8/2025 నుంచి 20/8/2025 వరకు సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇంకా డేట్స్ అలాగే ఫీజు వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సర్టిఫికేట్స్ ఏమి అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 14 వేకెన్సీ డిఓ వేకెన్సీ వచ్చేసి ఎన్టీఆర్ వైద్య సేవలో రిక్రూట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అందులో ఈ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు, అవుట్ సోర్సింగ్ కంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఈ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. ఇప్పుడైతే కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నట్టుగా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు గమనించుకొని మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లికేషన్ అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.